లలిత టాక్స్కి స్వాగతం అండి. ఈరోజు నా ఈ వీడియో ఛానల్లో ఫస్ట్ వీడియో నా మనవరాలు సౌమ్యశ్రీ రాజస్థాన్ వెళ్తున్న వీడియో. సౌమ్యశ్రీ రాజస్థాన్ ఎందుకు వెళ్తుంది అంటే తను ఐఐటి ర్యాంకర్ అండి. రాజస్థాన్లో సీట్ వచ్చింది. ఒక రాజస్థాన్ కాదండి, ఇంకా వేరు చోట్ల కూడా వచ్చింది. కానీ సౌమ్యశ్రీ మేనమామ అంటే మా బాబు రాజస్థాన్లో అయితే ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో రాజస్థాన్లో జాయిన్ చేయించాడు. ఫస్ట్ టైం కాలేజీలో జాయిన్ చేసే రోజు సౌమ్యశ్రీ వాళ్ళ అమ్మ, నాన్న, మా బాబు ముగ్గురు వెళ్ళి జాయిన్ చేసి వచ్చారు. తర్వాత తనే వస్తుంది, తనే వెళ్తుంది. 3 సంవత్సరాలు నిండి 4వ సంవత్సరం వచ్చింది. సమ్మర్లో 2 నెలలు సెలవులు పూర్తి కాగానే తిరిగి రాజస్థాన్ వెళ్తుంది. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్తున్న వీడియో అండి. మా బాబు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్న వీడియో అన్నమాట. నా చిన్నతనంలో ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే అమ్మమ్మ, నాయనమ్మ, మేనత్త ఎవరో ఒకరు తప్పనిసరిగా ఒకరు తోడు ఉండాల్సిందే. ఇప్పుడు అమ్మాయిలని తేడా లేనే లేదు. ప్రతి రంగంలో కూడా అబ్బాయిలకి అమ్మాయిలు గట్టి పోటీ ఇస్తున్నారు. మా సౌమ్యశ్రీ రాజస్థాన్ వెళ్తుంటే ఈసారి నాకు ఎందుకో చాలా బెంగ అనిపించిందండి. నేను మా బాబుతో అదే అన్నాను, ఎందుకమ్మా ఇంక ఈ సంవత్సరమే కదా, సంవత్సరం అంటే ఎన్నాళ్ళు తిరిగి వస్తుంది అన్నాడు. కానీ వచ్చిన తర్వాత అయినా, సంవత్సరం పూర్తయిన తర్వాత అయినా ఎక్కడ జాబ్ వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో. చిన్నప్పటి నుండి కూడా ఈ అమ్మాయి బాగా చదువుతుందండి. ఎప్పుడు 7th క్లాస్ నుండి హాస్టల్స్లోనే ఉంది. నాకు చాలా బెంగ అనిపిస్తుందండి చూస్తుంటేనే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.